క్రీస్తుని ఎంబడించి బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కొమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ, రెల్లి, రజిక, వడిర, ఉప్పర్, ఎరుకుల, యనాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదరు, డొక్కలి, మాల, మాదిగ, ముస్లిం కులాల వరకు బైబిల్లో ఉన్న 1వ పేతురు 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం క్రైస్తవు అనే పేరుతో కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఐక్యత కలిగి ఉంటే, జకర్య 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారం రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఈ లోకం క్రీస్తు రాజ్యం అవుతుంది. కాబట్టి క్రీస్తును పునర్జన్ముడయ్యాడని విశ్వసించి ఆయన్ని ఎంబడించే స్త్రీల ప్రార్థనా బలంతో పాటు వారి ఓటు ఎంతో ముఖ్యం. ఎందుకంటే క్రీస్తుకు జన్మం నిచ్చింది స్త్రీయే, క్రీస్తు మరణించినప్పుడు రోధించింది స్త్రీయే, క్రీస్తు మరణంను జయించి తిరిగి 3వ దినమున లేచినప్పుడు మొదట చూసింది స్త్రీయే. కాబట్టి క్రీస్తుని ఎంబడించే స్త్రీల ప్రార్థన బలంతో పాటు ఓటు రూపంలో, అలాగే పురుషులు, యవనస్తులు కూడా ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లోనికి వెళ్దాము. అప్పటి నుండి ఈ లోక రాజ్యం క్రీస్తు రాజ్యం అవుతుంది. అప్పటి నుండి లేవ్యకాండం 25వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దేవుడు సృష్టించిన భూమి వ్యక్తులకు శాశ్వత విక్రయం జరగకుండా ఉండుటకు, అలాగే క్రీస్తు జన్మమును హేళన చేస్తూ ఆయన నామమును దూషించుచున్న వారిని, క్రీస్తు సువార్తలను, బాప్టిజములను ఆపుతున్న వారిని, పాస్టర్లను చంపుతూ చర్చిలపై దాడులు చేయుచున్న వారిని, క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేయుచున్న వారిని కఠినంగా శిక్షించుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. కాబట్టి జన చైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి ఐక్యత కలిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం. దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున పరమందు నిత్య జీవం పొందుదాం. ఇట్లు మాచెల్ల యేసోబు. పక్షవాతంతో 21 నెలలు నోటి మాట రాక స్వస్థత లేకుండా బాధపడుతూ దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం చేస్తూ, దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులలో విద్యావంతులైన పోలీసులతో పాటు పేద, నిరుపేద, మధ్యతరగతి, సంపన్నులైన వారి కుటుంబంలో, కులంలో, మతంలో విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధి ఆపుతున్న అన్యులు అధికారం కలిగిన రాజకీయ పార్టీల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలు కల్పించే పథకాలతో పాటు రేషన్ కార్డు వదిలి దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున పక్షవాతం నుండి స్వస్థత పొందిన డోలోస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ విశ్వాసి, జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షులు, డోలోస్ నగర్లో నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం, డోలోస్ నగర్ ప్రకాశ్ నగర్కు మధ్య నిర్మించిన నీలి రంగు జెండా దిమ్మ వ్యవస్థాపకులు, అలాగే మన మంగళగిరి నియోజకవర్గం కృష్ణానగర్లో 1993 మే 29న అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు.